హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము? లాస్ట్ వీడియోలో మన పండగలనే పాఠాన్ని నేర్చుకున్నాము కదా. దానికి సంబంధించిన అభ్యాసాలన్నీ నేర్చుకున్నాం కదా పిల్లలు. అందులో ఒకటి ఫిఫ్త్ బిట్ చూడండి, పేజ్ నెంబర్ 56లో సృజనాత్మకత. ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 56 ఓపెన్ చేశారా? సృజనాత్మకత. ఇది మిమ్మల్ని నేను గేయాన్ని రాయమని చెప్పాను. ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళు ఈ గేయాన్ని రాయండి. ఓకేనా పిల్లలు? గణపతి పండుగ చందమామ గొప్పగా జరుపుతాం చందమామ, భాద్రపద మాసంలో చందమామ, చవితి తిథి రోజు చందమామ, మట్టి గణపతి చేసి చందమామ, పూజలే చేస్తాము చందమామ, కుడుములు ఉండ్రాళ్ళు చందమామ, ప్రసాదమిస్తాము చందమామ, టెంకాయ కొడతాము చందమామ, ఊరేగింపు జరిపి చందమామ, నీటిలో కలుపుతాము చందమామ. ఇలా రాసేయండి. ఓకేనా పిల్లలు? దీంతో మన టెక్స్ట్ బుక్ పార్ట్ కంప్లీట్ అవుతుంది కదా. ఫోర్త్ లెసన్ టెక్స్ట్ బుక్ పార్ట్ కంప్లీట్ కదా. అయితే మనం క్లాస్ వర్క్ రాసుకోలేము కదా, క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకోలేము కదా. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీకు తెలుగు క్లాస్ వర్క్ ఉంది కదా. తెలుగు క్లాస్ వర్క్ ఉందా మీ దగ్గర, అందరి దగ్గర? ఓకే, తెలుగు క్లాస్ వర్క్ తీసుకొని మనం ఈ క్వశ్చన్ ఆన్సర్స్ మనము టెక్స్ట్ బుక్లోనే రాసాము. కానీ అందరూ మళ్ళొకసారి ఏం చేయాలి అంటే, తెలుగు నోట్స్ ఉంది కదా, ఆ నోట్స్లో ఫస్ట్ లెసన్ పేరేం పేరు చెప్పండి? వానలు కురవాలి కదా. ఫస్ట్ లెసన్ నేమ్ ఏంటి? వానదేవుడా. ఓకే, ఫస్ట్ లెసన్ పేరు వానదేవుడా అని ఫ్రెష్ పేజీ, కొత్త నోట్స్ తీసుకోండి, తెలుగు నోట్స్ తీసుకొని అందులో స్టార్టింగ్ ఏం చేయాలి మీరు? వానదేవుడా అని లెసన్ నేమ్ హెడ్డింగ్ పెట్టేసి అందులో ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఫస్ట్ బిట్, థర్డ్ బిట్ ఆలోచించి సొంత మాటల్లో రాయండి స్వీయ రచన అని హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ పెట్టేసి అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వానలు ఎందుకు కురవాలి? వానలు ఎందుకు కురవాలి అని మనం టెక్స్ట్ బుక్లో రాసుకున్నాము. అది కొంతమందికి నేను పెన్సిల్తో రాశాను కదా, కొంతమంది రాయలేరు. ఇప్పుడు అందరు రాసుకోండి, ఓకేనా? నేను చెప్పేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇది మీకోసమే ఇలా చేస్తున్నాను. దీనికి స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా రాయండి, ఓకేనా? ఒకసారి నేను చదువుతాను, మీరు వినండి. వానలు ఎందుకు కురవాలి? వానలు కురిస్తే పంటలు బాగా పండుతాయి, ప్రజలు సుఖంగా బతుకుతారు. వానలు కురిస్తే నీళ్లకు కొరత ఉండదు, తాగడానికి వాడుకోవడానికి నీరు దండిగా ఉంటుంది. నీరు ఉంటే చేపలు బాగా పెరుగుతాయి, చేపలు అమ్ముకోవడం వలన ఆదాయం వస్తుంది. వానలు కురిస్తే చెట్లు కూడా బాగా పండ్లు ఇస్తాయి కదా. ఓకే, ఇది ఫస్ట్ ఆన్సర్. ఇది రాసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రాసిన తర్వాత ఒక లైన్ లీవ్ చేసి జవాబు అని పెట్టేసి మళ్ళీ ఆన్సర్ రాయండి. ఓకేనా పిల్లలు? నీట్గా రాయండి. రాసేటప్పుడు ఒక ఫింగర్ డిస్టెన్స్ తీసుకుంటా రాయండి. రబ్ చేసుకుంటూ ఆ పేజీని అంతా బ్లాక్ చేయకండి, ఓకేనా? నీట్గా రాయండి. ఓకే, సెకండ్ ఆ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చెరువులన్నీ నిండాలే వానదేవుడా అని అన్నారు కదా. చెరువులు నిండితే ఏమవుతుంది చెప్పండి? చెరువులు నిండితే చెరువు కింద సాగు అయ్యే భూముల్లో పంటలు బాగా పండుతాయి కదా. పంటలు పండడం వల్ల ప్రజలు సుఖంగా ఉంటారు. చెరువుల్లో నీళ్లుంటే తాగడానికి లోటు ఉండదు, వాడుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి ప్రజలకు ఇబ్బంది ఉండదు. చెరువులో చేపలు పెరుగుతాయి, చేపలు పట్టి కొంతమంది అమ్ముకుంటారు. ఈ విధంగా చెరువు నిండితే ప్రజలు సంతోషంగా ఉంటారు కదా. ఇది కూడా ఫస్ట్ ఆన్సర్ కంప్లీట్ అయినాక ఒక 1 లైన్ లీవ్ చేసి సెకండ్ క్వశ్చన్ రాసిన తర్వాత 1 లైన్ లీవ్ చేసి అప్పుడు మళ్ళీ ఆన్సర్ కంప్లీట్ చేయాలి. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా ఫస్ట్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్? ఓకే, ఇప్పుడు మనము సెకండ్ లెసన్ రాసుకుందాం, ఓకేనా? చూడండి, సెకండ్ లెసన్ పేరేం పేరు?
బాలభీముడు కదా. అది కూడా మీరు ఫస్ట్ లెసన్ ఆన్సర్స్ కంప్లీట్ అయినాక 1 పేజ్ లీవ్ చేసి సెకండ్ లెసన్ పేరు బాలభీముడు అని రాసి అందులో మీరు క్వశ్చన్ ఆన్సర్స్ రాయండి. ఓకేనా. బాలభీముని గురించి సొంత మాటల్లో రాయండి అని క్వశ్చన్ రాసి 1 లైన్ లీవ్ చేసి అప్పుడు మళ్ళీ ఆన్సర్ స్టార్ట్ చేయాలి. ఓకేనా. బాలభీముడు కుంతీదేవి పాండురాజుల 2వ కొడుకు, మహాబలశాలి. అతని తల్లి భుజం మీద నుంచి జారిపడినప్పుడు ఆ బండ ముక్కలైంది కదా. ఆమె ఏం చేసింది, భుజం మీద ఎత్తుకొని నడిచేటప్పుడు కింద జారిపడినప్పుడు బండ ముక్కలైపోయింది కదా. అతనికి ఏం కాలేదు. కౌరవులకు భీముడు అంటే చాలా కోపం. అతనికి విషాహారం పెట్టిన, నదిలో పడేసిన, విషసర్పాలు కాటు వేసిన అతనికి ఏమీ కాలేదు కదా. భీముడు గదాయుద్ధంలో దుర్యోధనుని ఓడించాడు. పెద్దయిన తర్వాత చెడ్డవాళ్ళని శిక్షిస్తానని, మంచి వాళ్ళని రక్షిస్తానని తల్లికి మాట ఇచ్చాడు కదా. ఓకే, ఇదే రాసిన తర్వాత 1 లైన్ లీవ్ చేసి సెకండ్ క్వశ్చన్ రాసుకోవాలి. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ రాసుకోండి. కౌరవులకు భీముడు అంటే ఎందుకు కోపం చెప్పండి. ఆటల్లో భీముడు ఎప్పుడు కౌరవులను ఓడించేవాడు. ఒకసారి కౌరవులందరూ చెట్లెక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీమునికి చాలా కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు కదా. చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజల రాలి కింద పడ్డారు. వారు భీముని మీద తిరగబడ్డారు. భీముడు వాళ్ళందరినీ చితకబాదాడు. ఏమి చేయలేక కౌరవులందరూ అతని మీద కోపం పెంచుకున్నారు కదా. అందుకే కౌరవులకు భీముడు అంటే చాలా కోపం కదా పిల్లలు. ఓకే, ఇది కూడా ఫస్ట్ ఆన్సర్ రాసిన తర్వాత 1 లైన్ లీవ్ చేసి ఫస్ట్ క్వశ్చన్ రాసి తర్వాత ఆన్సర్ కంప్లీట్ చేయండి. ఓకేనా. థర్డ్ క్వశ్చన్, పాండవులు కౌరవుల్లో ఎవరు మంచివాళ్ళు ఎందుకు? ఎవరు చెప్పండి. పాండవులు కౌరవుల్లో పాండవులే మంచివాళ్ళు. ఎందుకంటే పాండవులు ఎప్పుడూ కౌరవులకు హాని చేయలేదు. కౌరవుల్లాగా విష ఆహారం కూడా పెట్టలేదు కదా. నదిలో పడవేయలేదు. ఎప్పుడు మంచిగానే ఉన్నారు. అందుచేత పాండవులే చాలా మంచివాళ్ళు కదా. ఓకే, ఇది కూడా సెకండ్ ఆన్సర్ కంప్లీట్ అయినాక 1 లైన్ లీవ్ చేసి థర్డ్ ఆన్సర్ క్వశ్చన్ రాసి తర్వాత ఆన్సర్ రాసేటప్పుడు మళ్ళీ 1 లైన్ లీవ్ చేసి ఈ ఆన్సర్ కంప్లీట్ చేయండి. ఓకేనా పిల్లలు. ఇప్పుడు మనం థర్డ్ లెసన్కి వెళ్దామా. థర్డ్ లెసన్కి కంప్లీట్ చేసుకోండి ఇది. ఓకే, మీకు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత కూడా రాసుకోండి. ఓకేనా పిల్లలు. తర్వాత ఇప్పుడు మనము ఏ లెసన్కి వెళ్దాము, థర్డ్ లెసన్ ఎవరి గురించి ఉంది, అమ్మ గురించి కదా. ఇది కూడా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, 1 పేజీలో అమ్మ అని హెడ్డింగ్ పెట్టేసి అమ్మ లెసన్ పేరు, థర్డ్ లెసన్ పేరు రాసుకొని తర్వాత ఆలోచించి సొంత మాటల్లో రాయండి, స్వీయ రచన అని హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ పెట్టి అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మీ అమ్మ గురించి రాయండి. అందరు రాసారా మీ అమ్మ గురించి? మరి చాలామంది పిల్లలు హోంవర్క్ రాయట్లేదు, చెప్పిన వర్క్ కంప్లీట్ చేయట్లేదు. చాలామంది పిల్లలు రాయట్లేదు. ఇప్పటికైనా క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ చేయండి. ఆల్రెడీ ఒకసారి పంపించాను కానీ మళ్ళీ నీట్గా మళ్ళీ సెండ్ చేస్తున్నాను. ఓకేనా పిల్లలు. ఇది నాకు కంప్లీట్ చేసి మీరు నాకు గూగుల్ క్లాస్ రూమ్లో పోస్ట్ చేయండి. ఓకేనా. ఇది ఎప్పుడు మండే వరకు మీకు ఇది కదా, మండే వరకు ఛాన్స్. మండే మళ్ళీ క్లాస్ ఉంటుంది కదా, మండే దాకా. ఓకేనా. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, మీ అమ్మ గురించి రాయండి. రాసారా? సరే, ఇక్కడ ఏముందో చూద్దాం. మా అమ్మ పేరు జానకి. ఆ ప్లేస్లో మీ అమ్మ పేరు రాసుకోండి. ఓకేనా పిల్లలు. మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం. అమ్మ ప్రొద్దుటే నన్ను నిద్రలేపుతుంది, స్నానం చేయిస్తుంది, ఉతికిన బట్టలు తొడుగుతుంది, అన్నం తినిపిస్తుంది, బడికి పంపుతుంది, సాయంకాలం వచ్చిన తర్వాత హోంవర్క్ కూడా చేయిస్తుంది కదా. తినటానికి ఏదైనా పెడుతుంది, నాకు చాలా కథలు చెప్తుంది, పాటలు నేర్పుతుంది, జోల పాటలు పాడి నిద్రపుచ్చుతుంది కదా. ఇలా మీ అమ్మ చేస్తే ఇవన్నీ నీట్గా రాయండి. ఓకేనా. అక్కడ ఫస్ట్ చూడండి,
మా అమ్మ పేరు జానకి అని ఉంది కదా, ఆ జానకి అనే ప్లేస్లో మీ అమ్మ పేరు రాసుకోండి. ఓకేనా పిల్లలు? ఓకే. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ రాసినాక ఏం చేయాలి? 1 లైన్ లీవ్ చేయాలి. ఆన్సర్ అంతా కంప్లీట్ అయినాక ఏం చేయాలి? మళ్ళీ ఒక లైన్ లీవ్ చేయాలి కదా. తర్వాత ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ రాసుకుందాము. మీ అమ్మ అంటే మీకు ఎందుకు ఇష్టమో రాయండి. అమ్మ అంటే అందరికి ఇష్టం కదా, అమ్మ అంటే అందరికి ఇష్టం కదా. ఎందుకు ఇష్టమో మనం ఇక్కడ చదువుకుందాం. ఓకేనా? అమ్మ నాకు ఇష్టమైన తినుబండారాలే పెడుతుంది, నాకు ఇష్టమైన కూరలే చేస్తుంది, నాకు ఇష్టమైన పాటలే పాడుతుంది, నాకు స్నానం చేయించి మంచి బట్టలు తొడిగి బడికి పంపుతుంది, అర్థం కాని పాఠాలన్నీ తెలియజెప్తుంది, ఎప్పుడన్నా నాన్న కోప్పడితే నన్ను బుజ్జగిస్తుంది, నేను ఏదన్నా అడిగితే వెంటనే తెప్పిస్తుంది, నన్ను లాలిస్తూ నిద్రపుచ్చుతుంది, నాకు బాగా లేకపోతే నా దగ్గరే ఉంటుంది, అందుకే అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కదా పిల్లలు. ఓకే, ఇది కూడా క్వశ్చన్ రాసినాక ఆన్సర్ రాసేటప్పుడు లైన్ లీవ్ చేయండి. ఆన్సర్ అంతా కంప్లీట్ అయినాక ఏం చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్ లేదు కాబట్టి అక్కడికి వదిలేయండి. ఇవి 3 పాఠాలలో క్వశ్చన్ ఆన్సర్స్. ఓకేనా? ఫస్ట్ లెసన్ అయిపోయినాయి, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా పిల్లలు? నేను మళ్ళీ 4th లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను. ఓకేనా? అందరికీ అర్థమైంది కదా ఎలా రాయాలనేది? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ చేయండి. ఓకేనా పిల్లలు? నీట్గా రాయండి, మిస్టేక్స్ చేయకండి. క్లియర్గా ఇది చెప్పేటప్పుడు స్క్రీన్ షాట్ తీయండి. ఓకేనా? నీట్గా రాసుకోండి. ఓకే, మీకు 3 days ఉంటుంది హోంవర్క్ చేసుకోవడానికి టైం కదా. తెలుగు మళ్ళీ మండే రోజు మీకు క్లాస్ ఉంటుంది కాబట్టి, మండే ఆర్ ట్యూస్డే రోజు క్లాస్ ఉంటుంది కాబట్టి మీకు అందుకనే ఇంత హోమ్ ఫన్ ఇస్తున్నాను, అంటే ఇంత క్లాస్ వర్క్. ఓకేనా? క్వశ్చన్ ఆన్సర్స్ నీట్గా రాయండి. ఓకేనా పిల్లలు? మళ్ళీ ఒకసారి 3rd లెసను, 2nd లెసన్, ఇది 1st లెసన్. ఓకేనా? అర్థమైంది కదా క్లియర్గా? ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా పిల్లలు? నీట్గా రాసి నాకు గూగుల్ క్లాస్ రూమ్లో సెండ్ చేయండి. ఓకేనా? బాయ్ పిల్లలు, మళ్ళీ కలుసుకుందాం. బాయ్.